రెడ్ లైట్ భారత్ పై పాక్ మరోసారి దాడులకు పాల్పడింది. జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇక పలు చోట్ల పాక్ డ్రోన్లను భారత్ ధ్వంసం చేసింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. रेड लाइट दिख रही है बस। यहाँ से फेंक रही है। हाँ रेड लाइट दिख रही है बस। यहाँ से फेंक रही है। हाँ रेड लाइट दिख रही है बस। यहाँ से फेंक रही है। हाँ रेड लाइट दिख रही है बस। यहाँ से फेंक रही है। हाँ रेड लाइट दिख रही है बस। यहाँ से फेंक रही है। हाँ रेड लाइट दिख रही है बस। यहाँ से फेंक रही है। हाँ रेड लाइट दिख रही है बस। यहाँ से फेंक रही है। हाँ रेड लाइट दिख रही है बस। భారత్ పై పాక్ మరోసారి దాడికి తెగబడింది. జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడి చేసింది. పలు చోట్ల పాక్ డ్రోన్లను కూల్చివేసింది భారత్. ఇక ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. జమ్మూ నగరం మొత్తం బ్లాక్అవుట్ చేసినట్లుగా తెలుస్తోంది. 7 చోట్ల భారీ పేలుడు శబ్దాలు వినబడినట్లుగా తెలుస్తోంది. यहाँ से फेंक रही है। हाँ रेड लाइट दिख रही है बस। यहाँ से फेंक रही है। हाँ रेड लाइट दिख रही है बस। భారత్ పై పాక్ మరోసారి దాడి చేసింది. ఇక జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ పై పాక్ రాకెట్ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. పలు చోట్ల పాక్ డ్రోన్లను భారత్ కూల్చివేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఎడిటర్ వర్మ ఫోన్ లైన్లో అందిస్తారు. వర్మ, పాక్ తన ద్వంద్వ వైఖరి కొనసాగిస్తూనే ఉంది. మొన్న వాళ్ళకి ఏదైతే పహల్గామో దాడులకు సంబంధించి రిప్లై భారత్ తనదైన స్టైల్లో కేవలం ఎక్కడైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో దాని మీద మాత్రమే అటాక్ చేయడం జరిగింది. అది క్లియర్ గా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా భారత్ సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ కూడా చెప్పడం జరిగింది. మేము పౌరులను కానీ లేకపోతే పాక్ సైన్యాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము టచ్ చేయట్లేదు. కేవలం ఏదైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో వాటిని మాత్రమే మేము టార్గెట్ చేసామని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా పాక్ తన వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. ఇప్పుడు చూస్తుంటే కొద్ది సెకండ్ల క్రితమే జమ్మూ కాశ్మీర్ అఖండాల దాడికి మళ్ళీ కూడా తెగబడింది. ఇప్పటికి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా సరే పాక్ లో ఎటువంటి మార్పు కూడా కనిపించట్లేదు. అమాయక ప్రజల మీద వీళ్ళు విచక్షణారహితంగా కాల్పులు జరగడం జరుగుతుంది. ఇప్పటికే మనం చూసాం 16 మంది దీని బారిన పడి మృత్యువాత పడడం జరిగింది. అందులో చిన్నపిల్లలు మహిళలు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా జమ్మూలో 7 చోట్ల భారీగా ఈ పేలుళ్లకు ప్లాన్ చేసింది. జమ్మూ కాశ్మీర్ అగర్నాల్లో మోగిన యుద్ధ సైరన్లా మనం పేర్కోవచ్చు. జమ్మూ నగరం మొత్తం కూడా బ్లాక్అవుట్ అయింది. ప్రజలంతా కూడా ఇళ్లలో ఉండాలని ఇప్పటికే భారత్ హెచ్చరించడం జరిగింది. ఎటువంటి దాడులు వచ్చినా సరే మేము చూసుకుంటాం, ప్రజల ప్రాణాలకి మేము రక్షణగా ఉంటామని చెప్పి
భారత సైన్యం అంతా కూడా తమ ప్రాణాలకు తెగించి దీని మీద పోరాటం చేస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా ఈ ర్యాకెట్ దాన్ని మాత్రం ప్రపంచ దేశాలన్నీ కూడా తప్పుపట్టడం జరుగుతుంది. వాటిని భారత్ తిప్పి కొడుతూనే ఉంది. అయినప్పటికీ కూడా రాత్రి సమయంలో ఇంకా వాళ్ళు ర్యాకెట్లు వేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఎక్కడైతే పెహల్గాం దాడులకి వీళ్ళు తెగబడ్డారో అదే ప్రాంతం మీద అమాయక ప్రజలను చంపే యోచనలో వీళ్ళు ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతున్నది. ఇంకా దీన్ని ఉపేక్షించే పని లేదు. భారత్ దీనికి సరైన దీటు ఈ రాత్రే చెప్పడానికి సర్వం సిద్ధం చేస్తున్నది. జమ్మూలో 7 చోట్ల ఈ భారీ పేలుళ్ల శబ్దం వినిపిస్తూ ఒక్కసారిగా ఆ ప్రాంత వాళ్ళందరూ కూడా ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ కూడా ఒక టెన్షన్ వార్తల్లో ఈ రాత్రి అంతా కూడా ఉండే పరిస్థితి కనిపిస్తున్నది. భారత్ పూర్తి స్థాయిలో అలర్ట్ అయింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా దీని మీద పూర్తి స్థాయిలో తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏం జరిగినప్పటికీ కూడా ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడే బాధ్యత త్రివిధ దళాలకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో దాని మీదే ఫోకస్ పెట్టడం జరిగింది. పంజాబ్ అమృత్సర్ లో ఏదైతే బ్లాక్అవుట్ కు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం ప్రాంతంలో వాళ్ళు మిసైల్ విసిరారో దాన్ని కూడా సాహసోపేతంగా దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా చేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాత్రి టైంలో ప్రజలు ఉన్న ప్రాంతాల్లో ఏదైతే పాకిస్తాన్కి సంబంధించి మనం చూసాం, ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఏ ఒక్క పాకిస్తాన్ పౌరులకు కానీ లేకపోతే వాళ్ళ ఆర్మీకి కానీ ఎటువంటి హాని కలగకుండా కేవలం ఎవరైతే ఈ ఉగ్రమూకల్ని ఆశ్రమిస్తున్నారో ఆ స్థావరాలు మాత్రమే వీళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. కానీ వీళ్ళు విచక్షణారహితంగా మళ్ళీ వీళ్ళు డ్రోన్లు ఉపయోగిస్తున్నారు, బాంబర్స్ తోటి దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక పాకిస్తాన్ అంతం చూడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి భారత ప్రభుత్వం దీని మీద కీలక నిర్ణయం ఈ రాత్రికి తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. జమ్మూ ఎయిర్పోర్ట్ లో ఈ ర్యాకెట్ దాడిని చాలా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఈసారి ఎటువంటి డ్రోన్లు అవనియండి లేకపోతే వేరే రకంగా వీళ్ళు మెసేజెస్ తోటి కానీ దాడి చేసేలా ఉంటే ఇంక ఉపేక్షించే పరిస్థితి లేదు. డైరెక్ట్ గా పాక్ మీదే మా బాణాలన్నీ కూడా ఎక్కువ పెడతాం, మా మెసేజెస్ అన్ని కూడా అటువైపే మోహరిస్తామని చెప్పి భారత్ హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఇదే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే గతం నుంచి కూడా చూస్తానే ఉన్నాము, వాళ్ళు ఈ ద్వంద్వ వైఖరిలో ఈ దుర్బుద్ధితోటి అమాయక ప్రజల్ని అంతం చేయడం అనే టార్గెట్ తోటి ఒక రక్తదాహంతో వాళ్ళు ముందుకు సాగుతున్నారు. దీనికి ఇక గీతం పాడాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపించిందని చెప్పి భారత్ హెచ్చరిస్తున్నది. ప్రస్తుతానికి జమ్మూ నగరం అంతా కూడా మొత్తం బ్లాక్అవుట్ అయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. ప్రజలు ఈ రాత్రి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. ఎటువంటి ప్రాణహాని కలగకుండా ఉండేటట్లుగా సైన్యం పూర్తి స్థాయిలో వాళ్ళకి అండదండలు ఉన్నది. ఎటువంటి మిసైల్ వచ్చినా సరే వాళ్ళని జమ్మూ వైపు రాకుండా ఉండేటట్లుగా దాన్ని పూర్తి స్థాయిలో డిస్ట్రాయ్ చేసేలాగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి మిసైల్ అంశం అనియండి లేకపోతే దాన్ని అడ్డుకునే విధంగా ఎటువంటి టెక్నాలజీ భారత్ దగ్గర ఉన్నదో దాన్ని అంతటి కూడా పూర్తి స్థాయిలో మోహరించడం జరిగింది. అయినప్పటికీ కూడా దొడ్డిదారిన దొంగదారిన పాక్ ఇంకా అటాకులు చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నది. మరొక వైపు బోర్డర్ ప్రాంతాల్లో కూడా వీళ్ళు విచక్షణారహితంగా కాల్పులు జరిపి కవ్వింపుల చర్యలకి పాల్పడడం జరుగుతుంది. ఇక ఉపేక్షించే పరిస్థితి లేదంటున్నారు. జమ్మూ కాశ్మీర్ ఆగ్నార్లో ప్రధానంగా ఈ యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. దీన్ని ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి భారత్ హెచ్చరించడం జరుగుతుంది. పలు చోట్ల పాక్ డ్రోన్లతో ఇప్పటికే కూల్చివేయడం జరిగింది భారత సైన్యం. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లోని ఇంటర్నెట్ సేవలను కూడా పూర్తిగా నిలిపివేశారు. పాక్ F-16 JF-17ను దీనికి ఉపయోగించినట్లుగా తెలుస్తుంది. యాంటీ డ్రోన్ సిస్టమ్ తో పాక్ డ్రోన్లు వీళ్ళు కూల్చివేశారు. ఎక్కడికక్కడ సాహసోపేతంగా భారత సైన్యం దాన్ని అడ్డుకుంటానే ఉంది. అయితే కుప్వారాలో కొనసాగుతున్న ఎదురుకాల్పులు, ఒక పక్క కుప్వారాలో ఎదురుకాల్పులు చేస్తా అలాగే పఠాన్కోట్ ఎయిర్ పోస్ట్ ను కూడా టార్గెట్ పాకిస్తాన్ చేసినట్లుగా తెలుస్తుంది. మిసైల్ డ్రోన్లతో మధ్యలోనే దీని నిర్వీర్యం భారత్ ఇప్పటికే చేయడం జరిగింది. మరోపక్క అమృత్సర్ లో బ్లాక్అవుట్ ను కూడా వీళ్ళు సమర్థవంతంగా తిప్పుకుంటారు. నగరం మొత్తం విద్యుత్ సరఫరా కూడా ఆఫ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఎక్కడైతే టార్గెట్ చేస్తున్నారో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా రాడార్ ద్వారా ఇప్పటికే భారత్ పూర్తి స్థాయిలో వాళ్ళ అండర్లో తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే మిసైల్స్ వస్తున్నాయో ఆ ప్రాంతాలను ముందస్తుగానే వీళ్ళు మోహరించారు. అది ఆ ప్రాంతాల మీద రాకుండా ఉండేటట్లుగా మధ్యలోనే దాన్ని అడ్డుకోవడం జరుగుతుంది. ఇప్పుడు యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. అయితే ఇప్పటికీ కూడా పాకిస్తాన్కి బుద్ధి రాని పరిస్థితి ఉన్నది. ఏదైతే గతంలో వీళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడడం జరిగింది, అమాయక ప్రజలను చంపడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎంతో సామరస్యపూర్వకంగా ఏదైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో దాన్నేమే టార్గెట్ చేస్తున్నామని ఇంత క్లియర్ గా వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి డైరెక్ట్ గా ప్రెస్ మీట్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసి ఇంత క్లియర్ గా చెప్పినప్పటికీ కూడా వీళ్ళు బుద్ధిలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఇక పాక్ అంతం మొదలైనట్లుగానే తెలుసుకోవచ్చు. ఎందుకంటే ముందుగానే చెప్పారు వీళ్ళు ఇలాంటి కవ్వింపు చర్యలు చేస్తారు, వీళ్ళకి బుద్ధి రాదని చెప్పి భారత్కి తెలుసు. అందుకనే ఆపరేషన్ సింధూర్ 1తో ఆపకుండా ఆపరేషన్ సింధూర్ 2 కూడా ఉంటుందని చెప్పి క్లియర్ గా వీళ్ళు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఎటువంటి మార్పు అయితే కనిపించలేదు. కుప్వారా నుంచి వీళ్ళు కాల్పులు చేసి కవ్వింపు చర్యలు చేస్తున్నారు. ప్రధానంగా
ఏదైతే ఎయిర్పోర్ట్లు ఉన్నాయో దాన్ని టార్గెట్ చేస్తున్నారు. అలాగే జనావాసాలు ఉన్న ప్రాంతాలని వీళ్ళు టార్గెట్ చేసి కొట్టడం జరుగుతున్నదంటే వీళ్ళు కనీసం ఆలోచన కూడా లేనట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. ఇదే పని భారత్ చేస్తే 48 గంటలు పాకిస్తాన్ నేలమట్టపోయే పరిస్థితి ఉంటుంది. కానీ భారత్ ఎప్పుడు కూడా ఆ రకంగా ఆలోచించలేదు. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ని కొనియాడడానికి ప్రధాన కారణం అదే. ఈ రోజు పాకిస్తాన్తో ఒక్కడు కూడా ఎవరు కూడా వాళ్ళతో కలిసి వెళ్ళట్లేదు. పాకిస్తాన్ని ఒంటరిగానే చేశారు. అయినప్పటికీ కూడా సాహసోపేతమైన ఇలా దుర్బుద్ధితోటి కుట్రలతోటి దొడ్డిదారిని వచ్చి భారత్ మీద ఇంకా కవ్వింపు చర్యలు చేయడానికి చూస్తున్న పాకిస్తాన్కి ఈ రాత్రే ముగింపు పలికే విధంగా అన్ని వైపుల నుంచి కూడా పూర్తి స్థాయిలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. త్రివిధ దళాలన్నీ కూడా ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. మోదీ గారు ఒకటే సందేశం ఇవ్వడం జరుగుతుంది, భారత ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి దాడులకు వాళ్ళు పాల్పడినా సరే మన శక్తి మేర దాన్ని అడ్డుకుంటాము, ఎవరి ప్రాణాలు కూడా పోకుండా మేము చూస్తామని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా యుద్ధం జరుగుతుంది అంటే ఒక పక్క రాకెట్లు వస్తున్నాయి, మరో పక్క బాంబర్స్ తోటి దాడి చేస్తున్నారంటే అది ఎవరి మీద ఏ టైంలో ఏ రకంగా వచ్చి విరుచుకుపడుతుందో అన్న టెన్షన్ లో అయితే జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మన పహల్గాము ఘటనకు సంబంధించి వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఏం జరుగుతున్నదో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇలాంటి టైంలో ఇది ఓకే, ఎవరైతే శిక్షణ శిబిరాలు ఉన్నాయో, ఎవరైతే ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్నారో ఆ స్థావరాల మీద అటాక్ చేశారు కాబట్టి పాక్ భయపడుతుంది, తగ్గుతుంది అనుకున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ దుర్బుద్ధి మళ్ళీ మరొకసారి ప్రపంచ దేశాలకి తెలిసేలాగా ఇష్టారాహిత్యంగా ఈ టైంలో వాళ్ళు మిసైల్ ప్రయోగం చేయడం అండి, బాంబులు ప్రయోగం చేయడం అండి కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా ఉపేక్షించకూడదని చెప్పి భారత సైన్యానికి ప్రధాని క్లియర్ గా ఆర్డర్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ఉపేక్షించే పరిస్థితి లేదు. వాళ్ళు F-60తో రావనియండి, లేకపోతే వేరే వెపన్స్ తో రావనియండి, వాటిని అన్నింటిలో మధ్యలోనే కూల్చివేసే విధంగా సర్వం సన్నద్ధమైంది. 8 పాక్ మిసైల్ను ఇప్పటికే కూల్చివేయడం జరిగింది. S-400 సిస్టమ్ తో దీన్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అగార్లోని ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఒక ఆందోళనకరమైన అంశంగా ఇది మనం పేర్కోవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఏదైతే పాక్ చేస్తున్న ఈ దుర్బుద్ధికి మాత్రం ఈ రోజు రాత్రికి పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి ఉంటుంది. మరో పక్క ఇప్పుడే మనకు అందుతున్న తాజా వార్త, సాంబా ఫ్యాక్టరీలో కూడా ఆ ప్రాంతంలో కూడా వీళ్ళు కవ్వింపు చర్యలు చేస్తున్నారు అని తెలుస్తుంది. అయితే అన్ని ప్రాంతాల్లోనూ ఏదైతే ప్రధానంగా బార్డర్ ప్రాంతంలో ఉన్నదో పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య ఉన్న ఈ గీత ఉన్నదో ఆ ప్రాంతం నుంచే వీళ్ళు ఎక్కువ కాల్పులు చేయడం జరుగుతుంది. నేను ముందుగా ప్రస్తావించినట్లుగా ఇప్పటికే 16 మందిని అన్యాయంగా అమాయక ప్రజలు వీరు పొట్టలో పెట్టుకుని అన్యాయంగా చంపడం జరిగింది. వాళ్ళు మృత్యువాత పడడం జరిగింది. అందులో చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఈ రాత్రి సమయం చూసుకోండి, మళ్ళీ కాటు వేయడానికి పాకిస్తాన్ దుర్బుద్ధితోటి భారత్ మీద దాడులకి ప్రేరేపిస్తుంది. అక్కడ మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ కూడా చూడొచ్చు, ఏ రకంగా డ్రోన్స్ వస్తున్నాయో, ఏ రకంగా బాంబర్స్ వస్తున్నాయో, ఎక్కడికక్కడ వీళ్ళు అడ్డుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా వేరే ప్రాంతాల నుంచి కూడా వీళ్ళు అటాకులు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరొక వైపు భయంకరమైన అంశం ఏంటంటే, మరొక ఆందోళనకరమైన అంశం అంటే ప్రధాన నగరాల్లో కూడా ఎవరైతే వీళ్ళు స్లీపర్స్ చేస్తున్నారో వాళ్ళని కూడా యాక్టివేట్ చేసినట్లుగా ఈ రోజు సాయంత్రమే భారత ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ద్వారా ఒక రిపోర్ట్ కూడా రావడం జరిగింది. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఉన్నాయండి, లేకపోతే విశాఖపట్నం లాంటి మహానగరాల్లో ఉన్నాయండి, ఈ ప్రాంతాల మీద ఢిల్లీ లాంటి ప్రాంతాల్లోని వీళ్ళు ఇంకా అటాక్స్ చేసే అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఏ రకంగా వీళ్ళు ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఎంతమంది అమాయకుల్ని అన్యాయంగా అతి క్రూరంగా చంపారో మన గతంలో కూడా చూడడం జరిగింది. అదే విధంగా ఒక పక్క బార్డర్ లో కూడా కవ్వింపు చర్యలు చేస్తా కొన్ని ప్రాంతాలు ఏదైతే పాకిస్తాన్ భారతదేశానికి మధ్య ఉన్న ఆ బౌండరీ ఏదైతే ఆ గీత ఉందో అది దాటి వీళ్ళని అటాక్ చేయడమే కాకుండా ప్రధాన నగరాల్లో కూడా అటాకులు చేసే విధంగా పూర్తి స్థాయిలో వీళ్ళు స్లీపర్ సెల్స్ అందరికీ కూడా యాక్టివ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న మాక్ డ్రిల్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే కూడా మేము రెడీగా ఉన్నాం. ఎవరు వచ్చినా సరే వాళ్ళు తిరిగి వెళ్లే పరిస్థితి ఉండదు, ఎట్టి పరిస్థితుల్లోనే మట్టు పెడతామని చెప్పి భారత్ ఒక శపథమే చేసినట్లుగా చెప్పొచ్చు. ఈ పరిస్థితుల్లో ఇంకా వీళ్ళు కవ్వింపు చర్యలు చేస్తున్నారంటే ఇంక ఉపేక్షించే పరిస్థితి ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే చైనా అవనియండి, లేకపోతే అమెరికా అవనియండి హెచ్చరించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోని కూడా మీరు దీన్ని సీరియస్ గా తీసుకోవద్దు, భారత్ మీద దాడికి గాని ప్రయత్నిస్తే మీ పతనం మొదలైపోతుంది, పాకిస్తాన్ అన్నది ప్రపంచ పటంలో కనుమరుగు అవుతుంది అని చెప్పి ఆల్రెడీ హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళు వినే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది అంతా కూడా ఒక రాజకీయ క్రీడ పాకిస్తాన్ లో నడుస్తున్నది. స్థానికంగా ఉన్న పాకిస్తాన్ పౌరులు ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే తిరుగుబాటు చేస్తున్నారు, ఆర్మీని తరిమి కొడుతున్నారు, నాయకులు మాకు ఈ దేశం వద్దు అంటున్నారు, జై హో భారత్ అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పక్క
వాళ్ళ దేశంలోనే వాళ్ళకి వ్యతిరేకత అర్థమవుతుంది. మరొక వైపు ప్రపంచ దేశాలన్నీ కూడా చిప్పపెట్టి అడుక్కున్నా మాకు సాయం చేయండి అని ఎవ్వరు కూడా చెయ్యి విదల్చట్లేదు. అలాంటి సిచ్యువేషన్ లో పాకిస్తాన్ ఉన్నప్పుడు ఏదో మేకపోత గాంభీర్యంతో ఏదో హడావిడి చెయ్యాలి, మేము లొంగిపోలేదు అని ఒక మొండి ధైర్యంతో, ఒక దుస్సాహసంతో, మొండి ధైర్యం కంటే ఒక దుస్సాహసంతో ఈ రోజు భారత్ మీద ఇంకా దాడులు చేయడానికి వీళ్ళు ఆలోచనలు చేస్తున్నారంటే, దాడులు చేసే విధంగా వీళ్ళు అటాకులు చేయడానికి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాన్ని వీళ్ళు ఎంచుకున్నారంటే, అమాయక ప్రజల మీద వీళ్ళు మిసైళ్లు డ్రోన్లతోటి ఇష్టాచారంగా విరగబడతాం అనుకుంటున్నా ఉంటే దీన్ని ఆపే పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో త్రివిధ దళాలన్నీ కూడా సన్నద్ధమైంది. దాన్ని ఎక్కడికక్కడ తిప్పికోవడం జరుగుతున్నది. అయితే ఈ రాత్రి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. హై అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. విద్యుత్తును పూర్తిగా సరఫరా ఆఫ్ చేయడం జరిగింది. ఇంటర్నెట్ సేవలన్నీ ఆఫ్ చేయడం జరిగింది. ఎటువంటి కమ్యూనికేషన్లు కూడా వాళ్ళకి అందకుండా చేస్తున్నారు. మన రాడార్లన్నీ కూడా పూర్తి యాక్టివ్ అయిపోయి ఏ ప్రాంతం నుంచి ఏ మిసైల్ వచ్చినా, ఏం బాంబులు వచ్చినా దాన్ని మధ్యలోనే కూల్చివేసే విధంగా సర్వం సిద్ధమైంది. వర్మ, అయితే మీరు చెప్పినట్లుగా 8 పాక్ మిసైల్తో పాటు పాక్కు చెందిన 3 ఫైటర్ జెట్లను కూడా భారత్ ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. అంటే ఇటు పాక్ ఎన్ని కవ్వింపు చర్యలు చేపట్టినా కూడా, ఎన్ని దాడులు చేయడానికి ముందుకొచ్చినా కూడా అంతే మొండిగా, అంతే ధీటుగా సమాధానం చెప్పడానికి భారత్ సిద్ధంగా ఉందనుకోవచ్చా? అంటే ప్రధానంగా భారత్ ముందున్న లక్ష్యం ఒకటే. భారత్ ఎవరి మీద ఎటువంటి కక్ష సాధింపు చర్యలు కానీ, కవ్వింపు చర్యలు కానీ చేసిన చరిత్ర లేదు ఇన్ని సంవత్సరాల్లోనే కూడా. మతపరంగా 2 దేశాలు విడిపోయినప్పటి నుంచి కూడా ఎప్పుడూ దుర్బుద్ధితో పాకిస్తాన్ భారత్ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనో, అమాయక ప్రజలను చంపాలనో, మన పెహల్గాం దాడి చూస్తే దీనికి ప్రత్యక్ష నిదర్శనం కల్పిస్తున్నది. మీరు ఏ మతం వారు అని చెప్పి అతి నీచంగా ఎవరూ చేయనటువంటి ఒక దుస్సాహసాన్ని వాళ్ళు చేశారు. అతి దారుణంగా వాళ్ళని అక్కడ కాల్చి చంపడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు హెచ్చరిక కూడా ఏ రకంగా చేశారు, నా భర్తను చంపేశారు, నేనుండి ఏం చేయాలని చెప్పి ఆ భార్య కాళ్ళు పట్టుకుంటూ వేడుకుంటే, నువ్వు వెళ్ళి నీ మోదీతో చెప్పుకో, లేకపోతే నువ్వు నాతో ఉండు అని చెప్పి అంత నీచంగా, అంత దుర్మార్గంగా, అంత నరరూప రాక్షకంగా వాళ్ళ బిహేవియర్ ఉందంటే ఇంకా వాళ్ళ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. వాళ్ళు ఒక మనిషి జన్మలో ఉండి వేరే జన్మేమో అనుకోవచ్చు. ఒక మృగాల్లాగా వాళ్ళు విచ్చలవిడిగా పడుతున్నారు. అంటే వాళ్ళకి ఒక రక్త దాహం అంతే. ఒక క్రూరముఖం ఏం చేస్తారు, రక్తం చూసిన దాకా దానికి నిద్ర పట్టదు. ఆ రకంగానే వీళ్ళు కూడా బిహేవ్ చేస్తున్నారు అన్యాయంగా. అంటే వాళ్ళ ట్రైనింగ్ అలాంటిది. అందుకనే భారత్ ఎప్పుడు కూడా అటాక్ చేసేది ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ఎవరైతే అమాయక ప్రజల్ని ఆ ఉగ్రవాదంలోకి లాగి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒక సూసైడ్ బాంబర్ లాగా తీసుకొచ్చి వాళ్ళ ప్రపంచ దేశాల మీదకి వదులుతున్నారో వాళ్ళని మేము టార్గెట్ చేస్తామని మొదటి నుంచి చెప్తున్నది. ఇది వెరీ క్లియర్. ఇందులో వేరే అంశాలు ఏమీ లేవు. ఎవరినో అన్యాయంగా చంపాలనో, ఏ రోజైనా భారతదేశం పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళడం కానీ, కవ్వింపు చర్యలు చేయడం కానీ, పాకిస్తాన్ మీద అటాక్ చేయడం కానీ, ఒక్క పాకిస్తాన్ పౌరుణ్ణి చంపిన చరిత్ర ఉందా? ఏ రోజు లేదు. ప్రతిసారి కూడా వీళ్ళే రెచ్చగొడుతుంటారు, వీళ్ళే ఈ రకమైన దుశ్చర్యలు పాల్పడుతుంటారు, వీళ్ళే అమాయకమైన ప్రజలను చంపుతుంటారు. ఇది ఎంతకాలం ఉపేక్షించాలి? ఇక ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఇంతకాలం, ఎన్ని సంవత్సరాలు మన దగ్గర ఇంత ఆయుధ సంపత్తి పెట్టుకుండి ఏమీ కానీ ఒక పిట్టలాంటి ఒక పాకిస్తాన్ ప్రాంతాన్ని మనం ఎందుకు ఉపేక్షించాలి? ఈసారి ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి ఒక స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇచ్చింది. ఆ వార్నింగ్ లో భాగంగానే మన భూభాగం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, భారత్ భూభాగం నుంచే ఇంచు కదలకుండా టార్గెట్ ఫిక్స్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్య ప్రజలకు కానీ, ఆ సైన్యానికి కానీ ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా ఉండేటట్లుగా టార్గెట్ ఫిక్స్ చేసి కొట్టింది అంటే భారత్ పవర్ ఏంటో ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి. భారత్ ఈ రకమైన అటాక్ ఎలా చేసింది అని చెప్పి కూడా దీని నుంచి ఒక పాఠాలుగా కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో భారత్ ఉంది. భారత్ అమాయకంగా లేదు. భారత్ అంత చేతకాంతనంగా చేతులు ముడుచుకుని కూర్చునే పరిస్థితి లేదు. మంచి, మానవత్వం, దయ ఇలాంటి అంశాలు మాత్రమే భారత్ ఇప్పటి వరకు కూడా కట్టిపడేసాయి. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి పాక్ అంతం చూడడం అన్నది మాత్రం మరి కొన్ని గంటల్లోనే. రైట్ వర్మ, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పై పాక్ మరోసారి దాడులకు పాల్పడింది. జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ పై పాక్ రాకెట్ దాడి చేసింది. పలు చోట్ల పాక్ డ్రోన్లను భారత్ ధ్వంసం చేసింది. అలాగే ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలంటూ కూడా సూచనలు చేశారు. జమ్మూ నగరం మొత్తం బ్లాక్అవుట్ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా 7 చోట్ల భారీ శబ్దం వినపడినట్లుగా తెలుస్తోంది.
ఇదే అంశానికి సంబంధించి మరిన్ని